అమ్మాయికి నిండైన స్తనద్వయం, అబ్బాయికి విశాలమైన ఛాతీ ఉండడం అనేది ప్రకృతి సిద్ధమైన శారీరక ధర్మాలు. అయితే ఇందుకు విరుద్ధంగా కొంతమంది అబ్బాయిల్లో అమ్మాయిలకు మళ్ళీ ఛాతీలో రొమ్ముల పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ అబ్బాయిల్లో ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. దీంతో అబ్బాయిలు అంతులేని ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. గైనకోమాస్టియాగా పిలిచే ఈ సమస్యను తేలికైన ప్లాస్టిక్ సర్జరీల సాయంతో ఎలా సరిచేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. సినిమా హీరోల్లా విశాలమైన ఛాతీని, కండల్ని ప్రదర్శించాలని అబ్బాయిలు ఉవ్విళ్ళూరటం సహజమే. కానీ కొంతమందికి అది తీరని కలగానే మిగిలిపోతూ ఉంటుంది. 6 అడుగుల పొడవు, ఆజాను బాహువులు, వీటికి తోడు 6 పలకల దేహం అన్నీ ఉన్నా చొక్కా విప్పలేకపోతుంటారు. టీషర్టులు, బిగుతైన చొక్కాల్ని ధరించలేకపోతుంటారు. ఈ సమస్యలకు కారణం విశాలమైన ఛాతీ ఉండాల్సిన చోట అమ్మాయిల మాదిరిగా రొమ్ములు పెరిగి ఉండటమే. కొంతమంది అబ్బాయిల్లో కనిపించే ఈ రకమైన సమస్యను డాక్టర్లు గైనకోమాస్టియా అని పిలుస్తారు. అబ్బాయిల్లో అంతులేని ఆత్మన్యూనతను తెచ్చిపెట్టే రొమ్ముల పెరుగుదలకు కారణాలను వివరిస్తున్నారు డాక్టర్. మగవాళ్ళలో మనం అత్యంత ఎక్కువగా రొమ్ముకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో గైనకోమాస్టియా అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ గైనకోమాస్టియా అంటే ఏంటి? గైనకో అంటే ఆడవాళ్ళకు సంబంధించింది, మాస్టియా అంటే రొమ్ము. సో ఆడవాళ్ళకు ఉన్నట్టు రొమ్ము ఎప్పుడైతే మగవాళ్ళలో వస్తుందో దాన్ని మనం గైనకోమాస్టియా అని అంటాం. ఈ గైనకోమాస్టియా రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? ఇప్పుడు ఫిజియోలాజికల్ గైనకోమాస్టియా అన్నది చూస్తాం. అంటే మగపిల్లలు ఎప్పుడైతే పుడతారో పుట్టిన తర్వాత 2 నుంచి 3 వారాల వరకు వాళ్ళకి ఫిజియోలాజికల్ గైనకోమాస్టియా ఉంటుంది. ఎందుకు? తల్లి నుంచి ఆ ఎస్ట్రోజన్ అన్నది ప్లాసెంటా గుండా వాళ్ళకి చేరుతుంది కాబట్టి. రెండోది 10 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి, మగపిల్లలకి ఫిజియోలాజికల్ గైనకోమాస్టియా అన్నది చూస్తాం. అయితే ఇది సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపల అది రిజాల్వ్ అయిపోతుంది, దానంతటదే రిజాల్వ్ అవుతుంది. దీనికి ఏం చేయాల్సిన పరిస్థితి రాదు. పెథాలజికల్ గైనకోమాస్టియా అంటే కొన్ని పర్టికులర్ డిసార్డర్స్ ఉండడం వల్ల గైనకోమాస్టియా వస్తుంది. వీటిలో ఉదాహరణలు హైపర్ థైరాయిడిజం, హైపోగొనాడిజం, లేదు కొన్ని రకాల క్యాన్సర్లు, పిట్యూటరీలో, లివర్లో, లంగ్లో, కిడ్నీలో, అడ్రినల్స్లో క్యాన్సర్లు ఉంటే వాటి వల్ల కూడా గైనకోమాస్టియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో ముఖ్యమైన రీజన్ మాల్ న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా గైనకోమాస్టియా వస్తుంది. దాని తర్వాత ఇల్లిసిట్ డ్రగ్స్. ఇప్పుడు జిమ్లలో పోయి వర్కౌట్ చేద్దామని చాలామంది అనబలిక్ స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు. అది కూడా ఒక ముఖ్యమైన కారణం గైనకోమాస్టియా రావడానికి. దాని తర్వాత ఇల్లిసిట్ డ్రగ్స్, గాంజాయి, హీరోయిన్, marijuana ఇటువంటివన్నీ వాడే వాళ్ళల్లో గైనకోమాస్టియా ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా మనం తరచుగా రోజు వాడే మందుల వల్ల కూడా గైనకోమాస్టియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్ మెట్రోనిజోల్, ఆర్ బీపీకి వేసుకునే మెడిసిన్ ఆమ్లోడిపిన్, వెరాపెమిల్, రెస్పిరిడోన్, లేదు కామన్గా వాడే యాంటీ అల్సర్ మందులు ఒమిప్రజోల్, లేదు సెడేషన్కి వాడే డైజిపమ్, వీటన్నిటి వల్ల గైనకోమాస్టియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇవి గైనకోమాస్టియా ఉన్నవాళ్ళు ఇవి తరచుగా వాడుతున్నట్టయితే వీటిని తగ్గించుకుంటే వీటి వాడకం గైనకోమాస్టియా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గైనకోమాస్టియా రావడానికి ఏదర్ ఒంట్లో టెస్టిస్ట్రోన్ లెవెల్ అన్నా తగ్గాలి, లేతే నార్మల్ టెస్టిస్ట్రోన్ ఉంటే ఈస్ట్రోజన్ లెవెల్ అన్నా పెరగాలి. ఇప్పుడు టెస్టిస్ట్రోన్ తగ్గడానికి ముఖ్యమైన కారణాలు మాల్ న్యూట్రిషన్, విటమిన్ డెఫిషియన్సీస్, లేదు హైపోగొనాడిజం ఉంది. మనం ప్రైమరీ హైపోగొనాడిజంలో టెస్టిస్ యొక్క సైజ్ తగ్గిపోయి దాని నుండి టెస్టిస్ట్రోన్ ఉత్పత్తి అన్నదే తక్కువగా ఉంటుంది. సెకండరీ హైపోగొనాడిజం, ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరియా అన్నది ఎక్కువ ఉంది, యురేమియా అసోసియేటెడ్ హైపోగొనాడిజం అన్నది చూస్తున్నాం. ఈ యూరియా ఎక్కువ ఉండడం వల్ల టెస్టిస్ యొక్క పనితనం తగ్గించేస్తుంది. సో వీళ్ళల్లో లో టెస్టిస్ట్రోన్ లెవెల్స్ ఉంటాయి. రెండోది టెస్టిస్ట్రోన్ నార్మల్గా ఉండి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడానికి కారణాలు ఏంటి? మనం తీసుకునే ఫుడ్. ఇప్పుడు మనం తాగే పాలు ఎంత సేఫ్గా ఉన్నాయి, దాంట్లో ఎంత స్టీరాయిడ్ ఉంది మనకు తెలియదు. మనం తినే చికెన్, మటన్ దాంట్లో ఎంత స్టీరాయిడ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఇంకోటి వాటర్ తాగుతున్నాం ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి, అందులో కూడా జీనో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. చాలామంది మగవాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు, ఆ ఆల్కహాల్లో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. సో మనం తీసుకునే ఫుడ్లో ఎంత ఈస్ట్రోజన్ ఉంది మనకు తెలియదు. సోయా రిలేటెడ్ ప్రోడక్ట్స్, టోఫు, ఇవన్నిటిలో ఈస్ట్రోజన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఆడవాళ్ళల్లో ఈస్ట్రోజన్ని ప్రాసెస్ చేసుకునే మెకానిజం ఉంటుంది, కానీ మగవాళ్ళు దే కెనాట్ ప్రాసెస్ ఈస్ట్రోజన్. దీనివల్ల యాక్చువల్లీ బరువు పెరగడము, రొమ్ము డెవలప్ చేసుకోవడం ఇవన్నీ అవుతున్నాయి. గైనకోమాస్టియా
సాధారణ పరిస్థితికి భిన్నంగా అబ్బాయిల్లో కనిపించే ఈ రొమ్ముల పెరుగుదలను మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. కొంతమందిలో కేవలం కొవ్వు కణాలు పేరుకుపోవటం వల్ల రొమ్ములు పెరిగి ఉంటాయి. మరికొందరిలో మజిల్ హైపర్ట్రోఫీ అనే సమస్య కారణంగా ఛాతీ భాగంలో కండర కణజాలం ఎక్కువగా వృద్ధి చెంది ఉంటుంది. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా రొమ్ముల్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మందులతో పాటు లైపోసక్షన్ సాయంతో కొవ్వును తొలగించటం, అవసరమైతే మైనర్ సర్జరీలు చేయటం ద్వారా రొమ్ముల్ని తిరిగి యథాస్థితికి తీసుకువస్తారు. చాలామంది అడిగేది దీన్ని ఇట్లే వదిలేస్తే ఏమన్నా కష్టమా నష్టమా అని. అయితే ఈ గైనకోమాసియా అన్నది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ సైన్. అది మీకు బాడీలో ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అని మీకు చూపిస్తూ ఉంది. అది ఎందుకు అవుతుంది అన్నది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లే వదిలేస్తే చెప్పాను కదండి 5 times ఎక్కువ క్యాన్సర్లోకి మారే ఛాన్సెస్ వీళ్ళల్లో ఉంటుంది. కాబట్టి దాన్ని వాచ్ఫుల్ అయి పెట్టినంత వరకు ప్రాబ్లం లేదు, రెగ్యులర్ చెకప్స్ ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. కానీ చాలామంది కాస్మెటిక్ రీజన్స్ వల్ల ఇప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళలేరు కాబట్టి దే వాంట్ టు గెట్ ఇట్ డన్. సో అట్లాంటప్పుడు చేంజ్ చేసుకోవడం బెటర్. అండ్ దీంట్లో ఏ గ్రేడ్లో ఏం ట్రీట్మెంట్ ఉంటుందంటే గ్రేడ్ 1లో సాధారణంగా మనం సర్జరీ అడ్వైస్ చేయము. ఒక మంచి స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ని కలిసి ఫిట్నెస్ రెజిమెన్ అనేది వాళ్ళు ఇస్తారు, ఏం ఎక్సర్సైజులు చేయాలి చెప్తారు, అవి చేసి మంచి డైట్ హ్యాబిట్స్ ఉండి ఈస్ట్రోజన్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు గ్రేడ్ 2, గ్రేడ్ 3 గైనకోమాసియాలో సర్కమ్ ఏరియోలార్ ఇన్సిషన్ ఇచ్చి, అంటే ఏరియోలాకి స్కిన్కి మధ్యలో ఒక ఇన్సిషన్ ఇచ్చి ఒక చిన్న 2 cm ఇన్సిషన్ ఉండే మొత్తం బ్రెస్ట్ టిష్యూని అంతా కూడా తీసేయడం జరుగుతుంది. ఇది తర్వాత ఆపరేషన్ అయినట్టు కూడా ఎవరికి తెలియదు. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక చిన్న సక్షన్ డ్రైన్ లాంటిది అమర్చుకొని ప్రెషర్ డ్రెస్సింగ్ అన్నది 4 to 6 weeks ఇస్తాం. ఈ సక్షన్ డ్రైన్ అన్నది 3 నుంచి 4 రోజుల వరకు ఎప్పుడైతే డ్రైన్ రావడం ఆగిపోతుందో దాన్ని తీసేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ బ్రెస్ట్ టిష్యూతో పాటు కొవ్వు కూడా ఉంటుంది. కొవ్వు అన్నది రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ లాగా బిహేవ్ చేస్తుంది. అండ్ ఈ గ్రావిటీ బేస్ కలెక్షన్ కింది వైపుకి వచ్చి చాలామందిలో ఒక క్రేటర్ లాంటి డిఫార్మిటీ రావచ్చు. ఎందుకంటే ఈ లిక్విడ్ లాగా మారిన ఫ్యాట్ కిందికి వచ్చి అది లేటర్ ఆన్ అది సాలిడిఫై అయిపోతుంది. సో అందుకే సక్షన్ డ్రైన్ తొందరపడి మేము తీయము. ఒకవేళ తీయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రెషర్ డ్రెస్సింగ్ ఖచ్చితంగా 4 to 5 weeks దాకా కూడా ఇస్తాం. ఒకవేళ ఇవన్నీ చేసినా కానీ కలెక్షన్ లాగా వచ్చి ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందన్నప్పుడు సింపుల్ టెక్నిక్స్, ఫింగర్ రోలింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాం. అవి చేసుకుంటూ ఉంటే ఈ ఫ్యాట్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి రేపొద్దున ఏం తెలియకుండా ఈజీగా ఉంటుంది. గ్రేడ్ 4లో ఉండి ఫుల్లీ డెవలప్ బ్రెస్ట్ లాగా ఉన్నప్పుడు సబ్ మ్యామరీ ఇన్సిషన్ ఇస్తాం. ఒక కొంచెం పెద్ద ఇన్సిషన్ ఇచ్చి రొమ్ము కింది భాగంలో ఆ బ్రెస్ట్ అంతా తీసేసి మళ్ళీ సేమ్ సక్షన్ డ్రైన్ వేసుకొని కనబడకుండా రిపేర్ చేసేస్తాం. కంగారు పడాల్సిన సర్జరీ కాదు, కాకపోతే దీన్ని అశ్రద్ధ చేయాల్సినంత చిన్నది కాదు. అబ్బాయిలో రొమ్ముల్ని తొలగించేందుకు సంప్రదాయక పద్ధతిలో లైపోసక్షన్ లేదా సర్జరీ చేసినప్పుడు చాలామందిలో ఛాతీ భాగంలో మచ్చలు మిగిలిపోవటం, చర్మం తిత్తులాగా కిందకు వేలాడుతూ ఉండటం, రొమ్ముల కింద ముడతలు అలాగే ఉండిపోవటం, కొయ్య కండలు పెరగటం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. అయితే ఇటీవలి కాలంలో డాక్టర్లు చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండా మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో ప్రత్యేకమైన టెక్నిక్లను పాటిస్తూ సర్జరీలు చేయటం వల్ల మచ్చలు, ముడతలు, కీలాయిడ్ల వంటి సమస్యలకు దాదాపుగా తెరపడింది.